హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ ఒక్కొక్కట వైపు అనేది ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ని కట్స్ పెట్టుకుంటాం కదండి, ఫ్రంట్లో 3.5 పెట్టుకున్నప్పుడు అది గుర్తు అనేది పెట్టుకోవాలి, మనం ఎటు సైడ్ పెట్టుకుంటున్నాము అనేసి. నేనైతే నాకు ఎదురుగా పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలాగా ఇంకొక క్లాత్ వచ్చేసి పైన పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే క్లాత్ అనేది స్టిఫ్నెస్ అనేది ఉంటుంది షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత, దానికోసం అన్నమాట. ఇలాగా చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ కావాలి అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇలాగే ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగ కట్స్ ఇచ్చేసుకుంటాం కదా, ఆ కట్ అనేది ఇప్పుడు మన వైపు అనేది పెట్టుకోవాలి. ఒకటి వచ్చి మనకు ఆపోజిట్ వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ ఇంకో క్లాత్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా అనేది షేప్ బెల్ట్ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ని ఇలాగా వేస్ట్ క్లాత్ వైపు అనేది లైనింగ్ ఉండాలి. లైనింగ్ వైపే మనం వేస్టేజ్ అంతా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం నెయిల్తో ఇలా రఫ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ అనేది పడేట్టుగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడాలి, మెయిన్ క్లాత్ పైన అనేది స్టిచ్ అనేది పడకూడదు. ఇలాగ లాగి పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాగి పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ముడతలు పడకుండా నీట్గా అనేది ఉంటుంది. చూడండి, నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్. తర్వాత టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలాగ లాగి పట్టుకుంటూనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ అనేది నైస్గా ఉంటుంది కదండి, అందువల్ల ఇది ముడతలు అనేది పడిపోతుంది. పడకుండా ఉండాలంటే అలా నాగు పట్టుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకునేసేయాలి. చూడండి, షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ కట్స్ అనేది ఎదురుగా అనేది ఉండాలి ఇలా పెట్టినప్పుడు షేప్ బెల్ట్. ఇలా ఉన్నప్పుడే మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అనేది వస్తుంది. అలా కాకుండా ఆపోజిట్గా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.